హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు మా పాప చేపల పులుసు చేస్తుందండి. కావలసిన పదార్థాలు చెప్తాను. చేపలు, చింతపండు, ఉల్లిపాయలు 2, టమాటా, 7-8 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఎక్కువ కావాలండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కళ్ళుప్పు, పసుపు, కారం, మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవాల నూనె, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు. ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దామండి. ముందుగా మట్టి పాత్ర పెట్టింది, ఆయిల్ వేసిందండి. దీని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేగకూడదండి, కొంచెం మెత్తగా అయితే సరిపోతుందండి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేపుకోవాలండి, మంచి స్మెల్ వచ్చేస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. దీని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుసు మంచి వాసన వస్తుందండి. దీని తర్వాత పచ్చిమిర్చి అండి, మధ్యలోకి కట్ చేసింది సన్నగా, అవి వేసింది. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందండి. పసుపు తర్వాత కళ్ళుప్పు అండి, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చండి. ఉప్పు, కళ్ళుప్పు వేస్తే టేస్ట్ వస్తుందండి, కూర పులుసులో చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం అండి, కారం వేసింది. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇది కూడా మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. మా పాప వంటలు బాగా చేస్తుందండి. ఈరోజు చేపల పులుసు అదిరిపోతుంది, స్మెల్లే చాలా బాగుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. పులుసు పోసిన తర్వాత చేప ముక్కలు ఎక్కువగా కలపకూడదండి, కొంచెం కొంచెం కదిలిస్తే సరిపోతుంది. నిదానంగా కదిలించాలండి, అది ముక్కల్ని పక్కకు జరుపుకున్నట్టుగా. చింతపండు పులుసు మరీ ఎక్కువగా పొయ్యకూడదండి, మరీ ఎక్కువ పొయ్యకూడదు, మరీ తక్కువ పొయ్యకూడదు. ఇదో వీడియోలో చూపించినట్టుగా పొయ్యాలి. అలా పోసుకుంటే మంచిగా ఉడికేసరికి సరిపోతుందండి చిక్కదనం. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గ పెడదామండి. మూత తీసి చూద్దామండి, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కొంచెం ఉడకాలండి, ఇంకా ఉడకాలి. ఇప్పుడు మసాలాలు వేయించుకొని పొడి చేసుకోవాలండి. మేము ఎక్కువగా రోట్లో దంచుతాము, మీకు వీలున్నంత వరకు దంచుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు. దంచుకుంటే స్మెల్ బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం దంచి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి. ఇప్పుడే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయేమో చూసుకోవాలండి. ఈ మసాలా వేసుకున్నాం కదండి, కొంచెం సేపు మూత పెట్టి
మగ్గ పెడదాము మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికిపోయినట్టేనండి. మీరు ఒక్కసారి ముక్క చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి.